నేను పుట్టిన తర్వాత 1980లో పుట్టాను. అప్పటి నుంచి ఏరే సినిమాలు చూసింది లేదు. బాలయ్య బాబు నా కొడుకు పేరు, నా చిన్న కొడుకు పేరు మోక్షకిన చౌదరి. నా కొడుకు పేరు, నా పేరు శివప్రసాద్, కోటెల శివప్రసాద్ గారి పేరు నాకు పెట్టారు. తెలుగుదేశం నా ప్రాణం, మా నాన్నగారి ప్రాణం, సేమ్ నా కొడుకులు కూడా అదే. ఈరోజు కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు తీసుకుని రాలేకపోయాను మోక్షజ్ఞాని. వాడు వస్తే ఇట్లా ఉండదు, ఇది ఏరే ఏరే లెవెల్. అది జై బాలయ్య. నాకు తెలిసి ఈ సినిమా ఎలా ఉండబోతుంది? సినిమా గురించి మనం వాళ్ళు అసలు యుఎస్ లో మా బామ్మర్ చూసి ఫోన్ చేశాడు. సినిమా అసలు వేరే లెవెల్. అఖండ అనేది ఒక లెవెల్ అయితే ఇది 3 లెవెల్స్ పైన ఉంది. అది ఏమండి, సింహం 2 అడుగులు వెనకేస్తుంది వేటాడేటప్పుడు. పొంచి చూస్తుంది, వేటాడేస్తుంది. ఆ వేట ఎలా ఉంటుందంటే 1 అవర్ తర్వాత మళ్ళీ బయటకు వస్తాం, అప్పుడు చెప్తాం. 1 అవర్ తర్వాత అయితే నిన్న ఒక గ్లిప్స్ ఇచ్చారు కదా, దిష్టి తీసినట్టు. అది ఎవరిని ఉద్దేశించి ఏమైనా తీశారంటారా? అది ఆల్రెడీ ఎప్పుడో సినిమాలో తీసింది. అది ఆల్రెడీ సినిమాలో ఎప్పుడో తీసింది. 3 months 4 months బ్యాక్ తీసింది. అది ఆయన కూతురు గురించి తీసిన దిష్టి. అది సినిమా స్టోరీ ఇలా ఉపయోగపడ్డది కదా. ఉపయోగం అన్న ఎట్లా వాడేవాళ్ళు అట్లా వాడుకుంటారు. బాలయ్య బాబు స్ట్రైట్ ఫార్వర్డ్. ఎవరి గురించి వెనకడిగేసే మనిషి కాదు బాలయ్య బాబు. ఈ రోజు ఈ వయసులో బాలయ్య బాబు గారు భగవంత్ కేసరిలో ఒక డైలాగ్ ఉంటుంది, ఖ్యాతి అందరు రేకినాయి బాగా రేకినాయి, మై స్ట్రైట్ ఫార్వర్డ్. అదే స్ట్రైట్ ఫార్వర్డ్ ఒక 1 అవర్ తర్వాత చూపించబోతున్నాం. ఈ మూవీలో డైలాగ్ ఏమైనా చెప్తారా? ఈ మూవీలో డైలాగ్ అంటే గొంతు పోయింది. ఓ కూడా నా టోన్ పోయిందమ్మా.